మన ఛానల్కి అయితే బెస్ట్ యూట్యూబర్ అవార్డు అయితే వచ్చిందండి. మీ కష్టానికి ఫలితం ఉన్నాం చాలా అందరు మీ ఛానల్ చూసి చాలా సంతోషం అనిపిస్తుంది. అందరు చూస్తారు మీ ఛానల్. చాలా చెల్లెళ్ళు అందరు చాలా మంది చూస్తారు. ఉంటుంది అంటే మనకు తెలియని వాళ్ళు వచ్చి పలకరిస్తే అది మనకి ఒకలాగా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా అందరు పలకరిస్తారండి. సో మీ అందరి వల్లనే మాకైతే ఈ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంటాకైతే మిక్సీ పట్టేసామండి. నాకు రావండి. అత్తయ్య నేను ఇద్దరం కూడా సేమ్ శారీస్ కట్టుకున్నామండి. చెన్నూరు సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి. మనం డే అంతా కట్టుకున్నా కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా క్లాత్ చాలా బాగుంది. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేశాను. ఈ మంత్ కనీసం ఒక 15 వీడియోస్ అయినా పెట్టాలి అనుకుంటున్నాను. అంటే ఈ జూలై మంత్ అయిపోయింది అనుకోండి, ఆగస్ట్ మంత్కు ఒక 15 వీడియోస్ అయినా వ్లాగ్స్ పెట్టాలి అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు చేస్తాను ఏంటి అనేది. సో ఈరోజు అయితే ఏం చేస్తున్నానంటే బ్రేక్ఫాస్ట్కి కుడుములు ప్రిపేర్ చేస్తున్నానండి. మనకి రెయినీ సీజన్లో కొంచెం వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. లైక్ చపాతీస్ కానీ జొన్న రొట్టెలు కానీ ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది. బట్ ఇవన్నీ చేయడం మనకి ఈజీయే. ఒక్కటి కష్టం ఏంటి అంటే పిండి కలపడం కష్టం అనమాట. నాకైతే చపాతీ పిండి కలపడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే అగారో నుంచి స్టాండ్ మిక్సర్ తీసుకున్నాను. ఆల్రెడీ రివ్యూ కూడా చేసేసాను. ఆల్మోస్ట్ 8 months బ్యాకే నేను తీసుకుంది. సో ఇదేంటి అంటే నాకు కిచెన్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదనమాట. నేను యూజ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ పెట్టేసి యూజ్ చేసి మళ్ళీ ఇంకో స్టోర్ రూమ్ ఉంది, అక్కడ పెట్టేస్తుంటాను. ఇది కిచెన్లో ఈ అన్నపూర్ణ అమ్మవారి సెటప్ ఉంది కదా, అక్కడ ప్లేస్ చేద్దాము అనుకుని ఈ రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. వైట్ కలర్లో 3 rack షెల్ఫ్ ఉంది కదా, ఆ షెల్ఫ్ కింద ప్లేస్ అవుతుంది అనుకున్నాను. బట్ ఒక 2 inches డిఫరెన్స్ వచ్చేసింది. సో అక్కడ ప్లేస్ అవ్వలేదన్నమాట. ఇంకప్పటి నుంచి ఏదైనా అవసరం ఉంటే ఇట్లా యూజ్ చేసుకొని మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టేసుకుంటాను. సో నాకు మెయిన్గా ఈ జొన్న రొట్టెలు చేసేటప్పుడు, ఇలాంటి కుడుములు చేసేటప్పుడు, ఉండ్రాలు చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి. వేడి వాటర్ అందులో పోసేసినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ అంతా వేడి వాటర్లో అది పిండి మిక్స్ చేస్తుంది కాబట్టి పిండి కూడా బాగా సాఫ్ట్గా వచ్చేసి సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇది లో బడ్జెట్లోనే వచ్చింది. అగారో బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తానండి. అగారో బ్రాండ్ నుంచి నేను చాలా రివ్యూస్ చేశాను. నాకు తెలిసి తెలుగులో నేను రివ్యూ చేసినని అగారో అయితే ఎవరు రివ్యూ చేస్తుంటారు. సో ఆ ప్రోడక్ట్స్ అన్ని ఏం చేస్తారు హారిక, మీరు రివ్యూ చేసి రిటర్న్ చేస్తారా, ఇలా చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా. రివ్యూ చేసి రిటర్న్ ఏం చేయనండి, అన్నీ నా దగ్గరే ఉన్నాయి ప్రోడక్ట్స్. సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ నేను ఎలా యూజ్ చేస్తున్నాను, మల్టీపర్పస్గా ఎలా యూజ్ చేసుకుంటున్నాను అనేది మీకు ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. సో ఇంక ఇది వచ్చేసి గురు పౌర్ణమి వ్లాగ్ అండి. అత్తయ్య వచ్చారు గురు పౌర్ణమి రోజు టెంపుల్కి అయితే వెళ్తున్నారు గురువు గారిని కలవడం కోసమని. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అటుకుల తాలింపు వేసేసి ఇచ్చేసాను. సో ఇంకా నాకు కూడా ఇంట్లో వర్క్స్ ఉన్నాయి. ఆ రోజు వీడియో ఎడిట్ చేసేది ఉంది అండ్ ఒక చిన్న శ్రావణ మాసం రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయి. సో అది కూడా షూట్ చేయాలి. ఇంకా నేను కూడా రెడీ అవ్వాలన్నమాట. కిచెన్ క్లీన్ చేసేసి రెడీ అయిపోతాను. సో పూజకి అంటే టెంపుల్కి వెళ్ళడానికి నాకు కుదరలేదు. అత్తయ్య చందు ఇద్దరే టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసారనమాట. సో ఇంకా అత్తయ్య టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఆఫ్టర్నూన్ ఏం చేశాను అనేది అంటే రివ్యూస్ అని షూట్ చేశాను, మీకు అవి కూడా రిలీజ్ చేస్తాను అండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు వ్లాగ్స్. సో ఈరోజు అయితే వ్లాగ్ అత్తయ్యతో స్టార్ట్ చేస్తున్నాను. అత్తయ్య నిన్నే వచ్చారన్నమాట. సో ఇంటి దగ్గర నుంచి మెహందీ తీసుకొచ్చారు, గోరింటాకు తీసుకొచ్చారు, మెహందీ కాదు. సో అది పెట్టుకుందామని చెప్పేసి ఇలా రెడీ అయిపోయాము. అత్తయ్య నేను ఇద్దరం కూడా సేమ్ శారీస్ కట్టుకున్నామండి. చెన్నూరు సిల్క్ శారీస్ చాలా బాగున్నాయి. మనం డే అంతా కట్టుకున్నా కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా క్లాత్ చాలా బాగుంది. ఇవి 1650కి వస్తున్నాయండి. అనూస్ కలెక్షన్లో తీసుకున్నాను. 1650 రూపాయలకి ఒక శారీ వస్తుంది. సో అత్తయ్యకి అయితే ఇట్లాంటి శారీస్ కంఫర్టబుల్గా ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇద్దరం కొంచెం సిమిలర్ కాంబినేషనే, బట్ డిజైన్స్ వేరన్నమాట. శారీ బాగుంది అత్తయ్య? బాగుంది. మెత్తగా ఉందా? సో అత్తయ్య ఎక్కువ ఇట్లాంటి శారీసే కట్టుకుంటారు, అందుకని ఇట్లాంటి శారీ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడే కొన్ని రీల్స్ ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాము. ఇంక ఇప్పుడు గోరింటాకు నూరు పెట్టేసుకోవాలి. ఆషాఢ మాసం కదా, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చారు అత్తయ్య. ఎవ్రీ ఇయర్ ఆషాఢంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటాను నేను. ఈ వీడియో యాక్చువల్గా మేము స్టార్ట్ చేసింది ఒక రీల్ క్రియేట్ చేద్దాము అని స్టార్ట్ చేసాం అనమాట. తర్వాత బ్లాగ్ కొంచెం షూట్ చేసాము. సో వీడియో మీరు చూసుకుంటే కొన్ని బిట్స్ ఏమో మనకి హారిజాంటల్గా ఉన్నాయి, కొన్ని ఏమో వర్టికల్గా ఉన్నాయి. అది ఇంకా రీల్కి యూజ్ చేయాలా బ్లాగ్కి యూజ్ చేయాలా అర్థం కాలేదు. సరే వీడియో ఎలా ఉంటాయి ఏంటి, ఒక బ్లాగ్ లాగా ప్రజెంట్ చేద్దాం, మెమరీ లాగా ఉంటుంది కదా అని చెప్పి షూట్ చేశాను. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫస్ట్ మన ఛానల్లో హిట్ అయిన వీడియోస్లో డీమార్ట్ వ్లాగ్ ఒకటి హిట్ అయింది. ఇంకొకటి ఆషాఢ మాసం అమ్మగారింటి నుంచి వచ్చిన సామాన్లు అని చెప్పి ఒక వీడియో చేశాను, అదొకటి హిట్ అయింది. తర్వాత చార్మినార్ స్ట్రీట్ షాపింగ్. ఈ 3 వీడియోస్ అంటే మన ఛానల్కి ఒక 100 సబ్స్క్రైబర్స్ కూడా లేనప్పుడు కొంచెం ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చి ఒక 10, 20, 30 సబ్స్క్రైబర్స్ అట్లా యాడ్ అయ్యేలాగా చేసిన వీడియోస్ అనమాట.
సో ఎవ్రీ ఇయర్ మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసుకుంటే ప్రతి ఇయర్ కూడా నేను ఇలా గోరింటాకు పెట్టుకుంటూ ఒక వ్లాగ్ అనేది చేస్తూ ఉంటాను. అదొక సెంటిమెంట్ లాగా అయిపోయింది అనమాట. మీరందరూ ఇలా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నారా? కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఇప్పుడు మనకి రైతు బజార్లో ఈ వెజిటబుల్ మార్కెట్లో కూడా గోరింటాకు దొరుకుతుందండి. ఎవరైతే లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు అమ్ముతారో వాళ్ళు గోరింటాకు కూడా అమ్ముతున్నారు. మా కాలనీలో పెట్టే మార్కెట్లో చూసానన్నమాట. సో ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే అట్లా ఒకసారి మార్కెట్లో ట్రై చేయండి, దొరుకుతుంది మనకి. కొమ్మల్లాగా అలాగే తీసుకొచ్చేసి సేల్ చేస్తున్నారనమాట. మనకి ఇప్పుడు కరివేపాకు కొమ్మలు ఎట్లా సేల్ చేస్తారో అట్లా కొమ్మల్లాగానే సేల్ చేస్తున్నారు. సో సిటీలో ఉన్న వాళ్ళకి కూడా మనకి ఇప్పుడు గోరింటాకు అనేది అవైలబుల్గానే ఉంది. సో ఇంకా గోరింటాకు పట్టేసి అలా పక్కన పెట్టేసాము. ఈ శారీస్ రివ్యూ అంతా షూట్ చేసుకున్న తర్వాత మన ఛానల్కి అవార్డు వచ్చింది కదా లాస్ట్ మంత్, సోషియావుడ్ అవార్డు వాళ్ళు బెస్ట్ యూట్యూబర్ అవార్డు ఇచ్చారు కదా. సో అవార్డు అత్తయ్యకి చూపిస్తున్నాను అన్నమాట. మనకి ఇది సెకండ్ టైం మన ఛానల్కి అవార్డు రావడం. రీసెంట్గా అవార్డుకి సంబంధించిన వ్లాగ్ కూడా పెట్టాను నేను, అవార్డు ఫంక్షన్కి సంబంధించిన వ్లాగ్. చాలామంది విష్ చేశారు, చాలామంది మీ విషెస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. మెయిన్గా రిలేటివ్స్ ఉంటారు కదా, అత్తయ్య వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అంటే లాంగ్ రిలేటివ్స్, దూరంగా ఉండేవాళ్ళు, రెగ్యులర్గా కలవని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫోన్ చేసి మీ కోడలు వీడియోస్ చూస్తున్నాము, వీడియోస్లో మీరు కనిపించారు, బాగున్నాయి వీడియోస్ అట్లా చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందంట అత్తయ్యకి. అండ్ బయటకు వెళ్తే కూడా గుర్తుపడతారంట అత్తయ్యని. సో అది వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ మన వీడియోస్లో కూడా ఎప్పుడు నెగిటివిటీ నేను ఏమి చూపించను, నెగిటివ్ టాపిక్స్ ఏం డిస్కస్ చేయను, ఎప్పుడు పాజిటివ్గా ప్లెజెంట్గా ఉంటాయి కదా మన వీడియోస్. ఇలాగే వీడియోస్ ఇంకా మంచి మంచి చేయమ్మా అని చెప్పారనమాట. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఏ కంటెంట్ పెట్టినా ఏది పెట్టినా కూడా అంతే ప్రేమగా ఆదరిస్తారు, మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను చూసుకుంటారు. థ్యాంక్ యూ మీ అందరికీ. సో ఇంకా గోరింటాకు అయితే నూరేసి పెట్టుకుంటున్నాం అనమాట. ఏదైనా డిజైన్ పెడదాము అనుకున్నాను. లాస్ట్ ఇయర్ ఊరికే రౌండ్గా పెట్టుకున్నాను, బట్ ఈ ఇయర్ కొంచెం ఏదైనా క్రియేటివ్గా డిజైన్ పెడదాము అని చెప్పేసి కొన్ని డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఒక సింపుల్ డిజైన్ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇంకా అది పెన్తో ఫస్ట్ అవుట్లైన్ గీసుకొని సింపుల్గా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అత్తయ్య ఏమో ఊరికే రౌండ్గా అట్లా పెట్టేసుకున్నారు. పప్పీలకి అయితే అసలు ఆ గోరింటాకు పెట్టుకోవాలని ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే వాటికి, అదేంటో తినే ఐటమ్ అంటే ఫుడ్ ఐటమ్ ఏమో అనుకుని అవి పెట్టుకోవడానికి ట్రై చేసి అదిగో అలసిపోయి పడుకుంది స్మూతీ అయితే. ఈరోజు ఈ వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1.5 month అయింది అనుకుంటా అండి నేను కంప్లీట్గా ఇలా ఒక డెడికేటెడ్ ఫ్యామిలీ వ్లాగ్, డైలీ వ్లాగ్, వాట్ ఎవర్ ఏదైనా చేసి 1.5 year పైనే అవుతుంది. 1.5 month పైనే అవుతుంది. ఎక్కువగా షాపింగ్ కాన్సెప్ట్ వీడియోసే చేశానంటే కొన్ని షాపింగ్ వీడియోస్ హిట్ అయ్యాయండి. సో దానివల్ల ఎక్కువగా షాప్ ప్రమోషన్స్ వచ్చాయి. కొన్ని మంచి మంచి షాప్స్ ఉన్నాయి, ఇంకా అన్నీ వదిలేయడం ఎందుకులే అని దాంట్లో బెస్ట్ షాప్స్ కొన్ని సెలెక్ట్ చేసుకొని ప్రమోషన్స్ అయితే చేశానమాట. సో వీడియో రెడీగా ఉంటే అంటే ఎవ్రీడే ఒక వీడియో పెట్టాలి అనుకుంటాను కదా. సో అట్లా కంటెంట్ ఒకటి రెడీగా ఉంది అంటే నాకు ఇంకొకటి చేయడానికి ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట. సో ఆ ఉన్నవి ఎడిట్ చేసి పెట్టడానికి టైం సరిపోయింది నాకు. సో ఇంక ఇక్కడ వచ్చేసి గోరింటాకి ఇట్లా సింపుల్ డిజైన్ పెట్టుకున్నాను. చిన్న హార్ట్ సింబల్ వచ్చేసి పైన ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుంది. ఫస్ట్ పెన్తోనే అవుట్లైన్ గీసేసి జస్ట్ అది ఫిల్ చేశాను అంతే. గోరింటాకు పెట్టుకునే ముందే డిన్నర్ కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. సో ఈరోజు మా ఇంట్లో సింపుల్ లైట్ ఫుడ్ అనమాట. డిన్నర్కి వచ్చేసి చూద్దాం పదండి ఏం చేశానో చూపిస్తాను మీకు కూడా. సో డిన్నర్కి వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుందండి స్నాక్స్ లాగా. సో అందుకని 0 ఆయిల్తో ఒక రెసిపీ చేసి పెడుతున్నాను అత్తయ్యకి. అత్తయ్య ఎప్పుడు తినలేదనమాట, మష్రూమ్స్ తినలేదని చెప్పింది. సరే అని చెప్పేసి మష్రూమ్తో చిన్న స్నాక్ ఐటెం లాగా చేస్తున్నాను. మష్రూమ్స్, స్వీట్ కార్న్, పన్నీర్ ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కొంచెం బటర్ యాడ్ చేసేసి, ఫస్ట్ ఏం బటర్ కూడా యాడ్ చేయకుండానే అవి యాడ్ చేసేసి మూత పెట్టేసేయాలి. కొంచెం స్టీమ్ అయ్యి ఒక 50% మగ్గిపోయిన తర్వాత కొంచెం బటర్ పీస్ యాడ్ చేసి పసుపు అయితే వేసేసాను అండ్ సాల్ట్ కూడా వేసాను. ఇంకా అది అలా కుక్ అవుతూ ఉంటుంది. తర్వాత కొంచెం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయాలి. అత్తయ్య కారం కొంచెమే తింటుంది కాబట్టి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఈ రోజుకు మా డిన్నర్ అయితే. సో ఇంకా కిచెన్ విషయానికి వస్తే కిచెన్లో చిన్న చేంజ్ కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండే వాల్పేపర్ తీసేసాను. ఇక్కడ మనకి ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు డిజైన్తో బాగుండేది అనమాట. అది బోర్ కొట్టేసి ఆల్మోస్ట్ 2 years నుంచి అదే డిజైన్ చూస్తున్నాం, ప్లస్ పాడైపోయింది కూడా. అందుకని చెప్పేసి అది తీసేసి అంతా క్లీన్ చేసేసాను. ఒక స్ట్రింగ్ లైట్ ఒకటి తెచ్చానమాట. ఇక్కడ నుంచి ఇలా వాల్ మొత్తం లైట్ సెటప్ చేయాలి. ఆర్డర్ చేశాను, వచ్చేసింది కూడా ప్రోడక్ట్. ప్లేస్ చేయడమే ఆలస్యం అనమాట. ఆ లైట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. సో ఇది మొత్తం సెటప్ చేసిన తర్వాత ఇక్కడ కొత్త షీట్ కూడా ఆర్డర్ చేశాను, అది కూడా వచ్చేసింది. సో ఆ షీట్ ప్లేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న చేంజ్ కూడా ఉంది. పూజా మందిరం దగ్గర 99 స్టోర్లో ఒక పర్ల్స్ దండ తీసుకొచ్చాను ఇక్కడ ప్లేస్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డబుల్ టేప్ ప్లాస్టర్ వేసి అది కూడా ప్లేస్ చేయాలి. అండ్ పూజా షెల్ఫ్ ఇలా ఉంటుంది. మీకు ఇవన్నీ సెట్ చేసిన తర్వాత నేను ప్రాపర్గా కిచెన్ టూర్ చేస్తానండి. కిచెన్ టూర్ అని ఎప్పటి నుంచో అడుగుతున్నారు.
సో ఇప్పుడంతా క్లీన్గా ఆర్గనైజ్ చేసుకున్నాను కాబట్టి శ్రావణ మాసం కన్నా ముందే మీకు కిచెన్ టూర్ అయితే ఇచ్చేస్తాను నేను. హైదరాబాద్లో అయితే 2 days నుంచి విపరీతంగా వర్షాలండి. మరీ ఈరోజు అయితే మార్నింగ్ 9 o'clock అట్లా స్టార్ట్ అయింది. స్టిల్ ఇప్పటికీ ఇలా కంటిన్యూగా పడుతూనే ఉంది అనమాట. ఒకేసారి గట్టిగా పడే వర్షం కన్నా ఇలా కొద్దిగా పడే వర్షమే అసలు డేంజర్ అనమాట. హైదరాబాద్ రోడ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా దారుణంగా ఉన్నాయి. ఇలా కిచెన్ కానీ ఇంట్లో ఏదైనా చూపించినప్పుడు ఖచ్చితంగా ఒక్కరిద్దరైనా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇక్కడ పెట్టారు, అది అక్కడ పెట్టారు అని చెప్పి కామెంట్ చేస్తారనమాట. సో మనది ఇల్లు, హోటల్ కాదు కదా, కంప్లీట్గా ఆర్గనైజ్డ్గా ఉండడానికి. సో కొన్ని అలా మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి, కొన్ని అలా క్లమ్జీగా కనిపిస్తుంటాయి. అవన్నీ ఇగ్నోర్ చేసేయండి. ఏదైతే బాగుందో, ఏదైతే మీకు పాజిటివ్గా అనిపించిందో అది మాత్రమే తీసుకోండి. సో దట్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఏదైనా ఒకటి చూపించినప్పుడు దాంట్లో నెగిటివే చూస్తూ ఉన్నాం మనం అంటే మన బ్రెయిన్, మన మైండ్ అన్నీ కూడా మనకు నెగిటివ్ థాట్స్ ఉన్నాయని అర్థం అనమాట. ఏదైనా చూసినప్పుడు దాంట్లో పాజిటివ్ మాత్రమే మనకు అనిపిస్తుంది అంటే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకొకటి లేదండి. సో వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందని అర్థం. సో ఇంక ఇక్కడైతే మా డిన్నర్ రెడీ అయిపోయింది. ఇంకా నేను గోరింటాకు అలాగే ఉంచేసుకొని డిన్నర్ అయితే చేసేసాను. సో ఇదండి ఇంకా ఈరోజుకైతే ఒక సింపుల్ ఫ్యామిలీ వ్లాగ్. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మనం కలుసుకుందాం. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మన ఛానల్ నుంచి, రెసిపీసా లేదంటే కిచెన్ టూర్, హోమ్ టూర్, వాట్ ఎవర్ మీకు ఏం టూర్స్ కావాలో అవన్నీ కూడా కమెంట్ చేయండి. సో దట్ అవన్నీ కూడా నెక్స్ట్ నేను ఫర్దర్గా ప్లాన్ చేసుకుంటాను. ఇదండి మరి ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.